తన ఆంకర నిజామాబాద్ బోధన్ పట్టణంలో వరుస చోరీల మిస్టరీని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఏటీఎంలు ధ్వంసం చేయడం, బంగారు దుకాణాల నుండి నగలు దోచుకోవడం వంటి క్రైమ్లలో 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి 14 తులాల బంగారం, 6 కిలోల వెండి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేశారు. కేసు దర్యాప్తు ప్రత్యేక బృందం చేపట్టి నిందితుల కదలికలను నిఘా చేసి అరెస్ట్ చేశారు. ఇక పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బోధన్ పోలీసులు వేగవంతంగా కేసును ఛేదించారని సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తారీఖున బోధనలో ఒక గ్యాంగ్ షట్టర్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బంగారు దుకాణాల్లో 2 బంగారు దుకాణాల్లో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది. అయితే ఇవాళ ఒక ఆచన్పల్లి ఏరియాలో ఆచన్పల్లి బైపాస్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా MH26 CC 8906 అనే వెహికల్లో కొంచెం లిక్కర్ కన్జ్యూమ్ చేసి అనుమానాస్పదంగా 4 వెళ్తుంటే వాళ్ళని పట్టుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చైన్ స్నాచింగ్ గ్యాంగ్లో భాగస్తులని చెప్పారు. కల్పబుల్ హోమిసైడ్ 10 ఏళ్ల శిక్ష ఉన్న కేసు పెట్టడం జరుగుతుంది.